ఈ ప్రాబ్లంలో మనం చూసినట్లయితే ఇది ఎక్సర్సైజ్ 6.2 కీప్ ఇన్ మైండ్. మనం 6.2 ఎక్సర్సైజ్లో ఉన్నాము. ఇది థర్డ్ బిట్, వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఫైండ్ ద రెస్పెక్టివ్ టర్మ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏపీస్. ఇక్కడ మీరు కరెక్ట్గా చూడండి, A1 అని ఇచ్చాడు. సో A1 ఈజ్ హౌ మచ్? 2. A3 ఈజ్ నథింగ్ బట్ 26. వాడు అడిగింది ఏంటన్నా? A2. దిస్ ఈజ్ మై క్వశ్చన్ మార్క్. A2 అంటే సెకండ్ టర్మ్ అడిగాడు. మనకి ఇచ్చింది ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, థర్డ్ టర్మ్ ఇచ్చాడు. ఇక్కడ A1 is nothing but A. I told you clearly so many times in this class. So A1 is nothing but A, that is equals to 2. A3 is nothing but A plus 2D. ఫస్ట్ టర్మ్ ఫిక్స్డ్, రెండు డీలు యాడ్ అవుతాయి. ఇది కూడా మనకు తెలియకపోతే యు గో టు AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n-1 టైమ్స్ D. ఇందులో మనకి A3 కావాలి కనుక n వాల్యూ 3 కనుక A ప్లస్ 3-1 టైమ్స్ D, దట్ ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ 3-1 2D. బట్ A3 ఈజ్ నథింగ్ బట్ 26. అంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 26 ఇలా రాసుకోవచ్చు. సో A ప్లస్ 2D is equals to 26. Now clear. I have my A value that is given question itself. So A1 is nothing but A. Here I can write 2. So 2 plus 2D is equals to 26 and D equals to 26 minus 2. 2D is equals to, అంటే ప్లస్ 2 ఇవతలకి వస్తే -2 అవుతుంది, 24. అండ్ D ఈక్వల్స్ టు 24 డివైడెడ్ బై 2, దట్ ఈక్వల్స్ టు 12. సో 2 1 2 2. వెరీ గుడ్. దిస్ ఈజ్ మై కామన్ డిఫరెన్స్. హియర్ మై క్వశ్చన్ A2. ఐ నీడ్ టు ఫైండ్ సెకండ్ టర్మ్. ఫస్ట్ టర్మ్కి ఒక కామన్ డిఫరెన్స్ కలిపితే సరిపోతుంది, లేకపోతే మళ్ళీ ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి రాకపోతే. సో A అంటే ఫస్ట్ టర్మ్, దట్ ఈస్ గివెన్ టు, ప్లస్ మై కామన్ డిఫరెన్స్ ఈస్ 12. రైట్ ఇట్ డౌన్ హియర్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 14. సో మై సెకండ్ టర్మ్ ఈస్ 14. Similarly, we can try all other problems. Let us see the second problem. This is my second problem. I need to find here first term and third term, first term and third term. Keep in mind. So now coming to the second problem. So this is my second problem. A2 is equals to 13 and A4 is equals to 3. A2 means I told you clearly, first term ki common difference D add chese saripotundi. A4 is nothing but A plus 3D. సింపుల్ గా గుర్తుంచుకోవచ్చు. ఫస్ట్ టర్మ్ కి ఇక్కడ 4 ఉందనుకో, 3D's యాడ్ అవుతాయి. ఇప్పుడు A10 అడిగాడు అనుకో, మీరు పెద్ద కష్టపడక్కర్లేదు, A ప్లస్ 9D. ఇందులో 10లో ఒకటి తగ్గించి రాసుకోవచ్చు. ఇది మీరు ఒకవేళ AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n-1 ఇంటూ Dలో సబ్స్టిట్యూట్ చేసినా మళ్ళీ ఇదే వస్తుంది. క్లియర్లీ A2 is nothing but A plus D, that is given 13 directly. A4 that is equal to A plus 3D, that is given directly 3. Now I have two equations. A plus D is equals to 13. A plus 3D, that is equals to 3. మనం లీనియర్ ఈక్వేషన్లో రెండు ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలో బాగా నేర్చుకున్నాం కనుక ఇప్పుడు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేశాననుకో, ఇది మైనస్ అయి కట్ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు సింబల్ మైనస్ వచ్చి ఒక డీలోంచి 3Dలు తీస్తే
మైనస్ 2d వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సపరేట్ చేస్తే 10 వస్తుంది. d ఈజ్ ఈక్వల్స్ టు 10/2 విత్ మైనస్. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ కూడా కిందకు వస్తుంది, అది ఇంపార్టెంట్. ఇది ఇందులో 5 times we get -5. ఇట్స్ క్లియర్. d వచ్చేసింది. d వచ్చిన తర్వాత I have first equation a plus d is equals to 30. My d value is -5. So -5. d place లో -5 పెట్టు. That is equals to 30. ఈ -5 అవతలంకి వెళ్తే 13 plus 5, that is equals to 18. So I have first term and common difference. I can find every number. First term is nothing but a1, that is also called a, that is equals to 18. So this one is finished. Now coming to the a3, we can write a plus, I told you clearly, we can write 2d's. a plus 2d's. Here 3 unta okati tagginchadame. So a is nothing but 18 plus 2 times my d value is -5. So 18 minus here minus, here plus, plus into minus. So minus 2 5s are 10. That is equals to 8. So my first term, that is a1, is equals to 18, and a3, that is equals to 8. So this is a way to find the terms for a given terms, and for given terms ఇచ్చిన టర్మ్స్ నుంచి కొత్త టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇదే విధంగా మీరు 3rd, 4th, 5th మీరు ట్రై చేయండి.